మీ పేరండి? ఆంజనేయులు, ఏ మున్సిపాలిటీ? ముచ్చింతపల్లి మున్సిపాలిటీ వస్తుంది. చింతలపల్లి. మీ వార్డులో ఏమైనా సమస్యలు ఉన్నాయా? మనకు వచ్చేసి ముఖ్యంగా ఇప్పుడు వార్డ్ అంటే గ్రామ పంచాయతీ ఉండి ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ పరిధిలో ఈ ఎలక్ట్రికల్ అంటే లైటింగ్ సమస్య కావచ్చు, మనకు డ్రైనేజ్ కావచ్చు, లేకపోతే గ్రామ పంచాయతీ సర్వీసెస్ కావచ్చు. అంతేకాకుండా మేము బాగా గమనించింది అంటే మెయిన్గా లైట్స్ వెళ్ళిపోయినప్పుడు అవి సరి చేయకపోవడం అనేది అది చూస్తున్నాము. అట్లాగే పబ్లిక్ రిక్వైర్మెంట్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి మెయిన్గా సరిగ్గా కాకపోవడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, ఏ పార్టీ కోటేస్తారు? ఖచ్చితంగా మేము ఒక మోడీ అభిమానిగా, అంతేకాకుండా మోడీ ద్వారా ఈరోజు ఇళ్లకు రుణాలు అనేవి డైరెక్ట్గా వస్తున్నాయి. బ్యాంక్లో డైరెక్ట్గా తీసుకున్న నేను కూడా ఒక వ్యక్తిని అందులో. ఆయన యొక్క పథకాలు జనాల్లోకి సరిగా వెళ్ళట్లేదని నాకు కూడా బాధ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ చాలా రకాలుగా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు టాయిలెట్స్ విషయంలో కూడా మోడీ గారి నిర్ణయం. ఈరోజు రోడ్లు ఇంత అద్భుతంగా వెళ్తున్నాయి. ఇప్పుడు గడ్కరీ గారి యొక్క నేషనల్ హైవేస్ అనే సిస్టమ్ డెవలప్ చేసి చాలా ముందుకు వెళ్తుంది దేశం కూడా. సో అలా చూసుకుంటే మనకు మోడీ గారికి సపోర్ట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. అందరూ కూడా ఆ యొక్క కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది కదండి, కాంగ్రెస్కి ఎందుకు ఓటు వేయద్దు అనుకుంటున్నారు? ఓటు వాళ్ళకి వేయాలని కాదు, మోడీ గారికి వేయడం వల్ల మనం ఒక రైట్ పాత్ని క్రియేట్ చేయగలుగుతాం. వీళ్ళకు వేయడము వీళ్ళు కరెక్ట్ కాదు అని కరెక్ట్ కంటే బెస్ట్ ఎవరు అనేది ఇంపార్టెంట్. బెస్ట్ ఖచ్చితంగా మోడీ గారి యొక్క ఏదైతే లక్ష్యం ఉందో అందరు దానిలోకి రావడానికి మోడీ గారు సపోర్ట్ చేస్తేనే ఆ యొక్క మంచి విషయం విలువ పెరుగుతుంది. దాని గురించి మోడీ గారికి అందరూ వేయాల్సి వస్తుంది. నేను కూడా అందులో భాగం, దాని గురించి నేను కూడా పనిచేస్తున్నాను. ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఓకేనండి, థ్యాంక్ యూ.